గురించి తెలియజేస్తున్నాడు. కనుక ప్రియా సహోదర సహోదరి, దేవుడు ఆదిలో మానవుణ్ణి తన స్వరూపంలో తన రూపంలో నరుని సృజించను, పురుషుని గాను స్త్రీని గాను నా వారిని సృజించను అని వ్రాయబడింది. తన పోలికలో భూమి ఆకాశములను ఒక మాటతో సమస్తమును నిర్వహించాడు, ఆయన సృష్టించాడు. ఆయన సృష్టి ఎంతో అద్భుతమైనది. అయితే మానవుల్ని సృష్టించినప్పుడు తన చేతులతో నిర్మించుకున్నాడు. అంటే తన ఇష్టపూర్వకంగా తన కోరిక ప్రకారంగా నిర్మించుకున్నాడు. ఆయన మాట వినాలని, ఆయన చెప్పింది మనం చేయాలని, ఆయన పోలికలో ఉండాలని, ఆయన అడుగుజాడలో నడుచుకోవాలని, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలని, ఆయన ప్రేమ గలవాడు కాబట్టి మనం కూడా ప్రేమ గలవారుగా ఉండాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అయితే మొదటి మానవుడైన ఆదాము దేవుని స్వరూపంలో ఉండి కూడా దేవుని ఆజ్ఞ అతిక్రమించినాడు. దేవుని ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా, అనగా తినకూడదని చెప్పిన పండును తిని ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసినాడు. కనుక ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం చేయవాడు ఆజ్ఞ అతిక్రమిస్తున్నాడు. పాపం వల్ల వచ్చు జీతము మరణం. కనుక ఆ మరణం అనేది ప్రవేశించింది. మొదటి మానవుడైన ఆదాము ద్వారా అవ్వ, వారి ఇద్దరు ద్వారా లోకములో పాపం ప్రవేశించింది. ఈ పాపము ప్రవేశించడం ద్వారా మనందరికి కూడా పాపము ద్వారా శాపం అనేది వచ్చింది. కనుక ఈ యొక్క శాపము చివరికి మరణానికి దారితీస్తుంది. మరణము ద్వారా తర్వాత పాతాళములకు వెళ్ళే పరిస్థితి. వీళ్ళ మానవులందరం కూడా ఏ భేదం లేకుండా పాపం చేస్తున్నవారు. కుల మత జాతి రంగు దేశ భాష భేదం లేదు, అందరం కూడా పాపం చేసిన వారమే. పాపం అంటే ఏమిటి? దురాలోచనలు, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకం వచ్చును. ఈ చెడ్డవన్నీ కూడా మనిషిని హృదయంలో బయలువెళ్ళి మనిషిని అపవిత్రపరుస్తున్నాయి. కనుక ఇటువంటి పాప జీవితంలోనే ఉన్నాడు. భక్తి ఉంది కానీ ఆయన దేవుని యొక్క శక్తిని పొందలేని స్థితిలో ఉంటున్నారు మానవులు. క్రైస్తవులేమి క్రైస్తవేత్తరులేమి అందరూ కూడా భక్తి గలవారే, కానీ శక్తి లేని వారు, అనగా పాపాన్ని జయించలేని వారు. కామ క్రోధ లోభ మోహ మదామత్సరములు మరి జయించలేని వారు. అయితే దేవాది దేవుడు ఆయన పరిశుద్ధుడు, పాపం లేనివాడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, నిర్దోషి, పాపలు వచ్చాక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆ దేవాది దేవుడు ఈ లోకానికి రక్షకుడుగా జన్మించాడు. ఆయన జన్మములో పాపం లేదు, క్రియల్లో పాపం లేదు. ఆయన జన్మించినప్పుడు చరిత్ర రెండు భాగాలుగా చేయబడింది. ఒకటి క్రీస్తు శకము, క్రీస్తు పురము, తర్వాత క్రీస్తు శకము. 2026 సంవత్సరాలని మనం చెప్తున్నాం ఈ దినం. కనుక యేసుక్రీస్తు ప్రభు జన్మించి ఈ లోకానికి రక్షకుడిగా వచ్చిన నాటి నుండి నేటి వరకు 2026 సంవత్సరాలైంది.